హలో అండి. ఈ వీడియోలో జొన్న ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇది నైట్ డిన్నర్ కోసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు లేదా డైట్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం చాలా యూస్‌ఫుల్ అవుతుంది. నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నటువంటి జొన్నలండి ఇవి. ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి మిక్సీ జార్‌లో యేసుకొని వాటర్ వేయకుండా కొంచెం ఇలా కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటిది అందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కలుపుకొని తర్వాత మీడియం సైజు ఒక టమాటా పండినటువంటిది కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 పెద్ద గ్లాస్తోని వాటర్ 2 గ్లాసులు యాడ్ చేసుకోవాలి. 500 ml వరకు. ఆ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అందులో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే వెంటనే వేయకుండా ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్నటువంటి ఈ జొన్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. మీడియంలో పెట్టాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అడుగంటుతుంది, ఉండలు కట్టినట్టుగా అవుతుంది. ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. కొంచెం దగ్గర పడి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జొన్న ఉప్మా రెడీ. ఇప్పుడు మనం దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కానీ నైట్ డిన్నర్ కోసం కానీ ప్రిపేర్ చేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ ఉప్మా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.